So, hi guys, welcome back to our channel Sisters Diary. And firstly, vlog kanam. And today I had a great head bath. Chala fast ga చేశాను అండ్ ఐఎమ్ హ్యావింగ్ ద టిఫిన్ ఆఫ్ 3 ఇడ్లీస్ అండ్ మెయిన్లీ ఈ టిఫిన్ వచ్చేసరికి అంటే ఇడ్లీ అనేది నాకు ఇష్టం అని నేను చెప్పట్లేదు కానీ ద చట్నీ దట్ వాజ్ మేడ్ బై మై మామ్ ఈజ్ వెరీ టేస్టీ. అందులో అంటే లైక్ గ్రౌండ్ నట్స్ అంటే లైక్ పల్లీల చట్నీ అంటారు, అది నాకైతే నిజం అంటే అందరూ చేసినట్టు కాదు. ఇది నేను ఫస్ట్ తిన్నదైతే మా పెద్దత్త దగ్గర. మా పెద్దత్త చేసినప్పుడు నేను మా అన్నయ్య చిన్నప్పుడు చాలా కొట్టుకునేవాళ్ళం మా చట్నీ కోసం. అది నేను మా మమ్మీ దగ్గర టేస్ట్ చేయలేదు. సో ఏముంటుంది అక్కడ వీడియో తీస్తున్నానని మా అమ్మమ్మ వచ్చేసి మళ్ళీ వెంటనే భయపడి వెనక్కి వెళ్ళిపోయి అండ్ తను ఒక టాబ్లెట్స్ కోసం వస్తుంది. సో వ్లాగ్ వచ్చేసరికి మేము ఊరు వెళ్తున్నాం. సో అది ద వ్లాగ్. అండ్ నేను హెడ్ బాత్ చేశాను కాబట్టి వచ్చి దులుపుకుంటున్నాను. అండ్ ద వ్లాగ్ ఈజ్ అబౌట్ ఒక దూరపు రిలేటివ్స్ది రిసెప్షన్ ఉందన్నమాట, దానికి అటెండ్ అవ్వాలి. సో నేను ఈ వ్లాగ్లో ఎలాగ అంటే ఊరి నుంచి అక్కడికి వెళ్తున్నా, ఐ మీన్ సారీ మా ఇంటి దగ్గర నుంచి ఊరికి వెళ్తున్నా. సో హౌ ఇట్ విల్ బీ అనే దానికి జర్నీలో హౌ ఇట్ విల్ బి అంటే అది చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ నేను అంతలా బాగా తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను. హెయిర్ మాస్క్ ఈజ్ అబౌట్ నీమ్, అలోవెరా, మెంతులు, కరివేపాకు, గోరింటాకు ఇవన్నీ వేసి నానబెట్టి దాన్ని మిక్సీ కొట్టి స్కాల్ప్కి మంచిగా అప్లై చేసుకోవాలి. అది ఇట్ ఈస్ 45 minutes చాలు దానికి. అయిపోయిన తర్వాత కానీ నేను హెయిర్ని బాధ తీసుకుంటున్నట్టు మీరు బాదుకోవద్దు, ఎందుకంటే హెయిర్ వెట్గా ఉండేటప్పుడు దాని యొక్క టెన్సిల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల హెయిర్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు అది చేయకండి, అవాయిడ్ ఇట్. హెయిర్ కంప్లీట్గా ఆరిన తర్వాతే కోమ్ చేయడం స్టార్ట్ చేయండి, దులపడం స్టార్ట్ చేయండి, అన్నీ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్ బ్రేక్ అనేది ఉండదు. సో నేను ఈ వ్లాగ్లో నేను మీకు ఊరు ఎలాగెళ్ళాను అండ్ ఊరు వెళ్ళడానికి నేను కార్లో పడే కష్టాలు ఇవన్నీ చూపిస్తాను. అండ్ ఇట్స్ జస్ట్ అ సింపుల్ వ్లాగ్. ఇంటి దగ్గర నుంచి ఊరికి వెళ్ళడం అనేది ఈ వ్లాగ్ అన్నమాట. Now just get ready with me, a simple get ready with me చేశాను. సో ఫస్ట్లీ హెడ్ బాత్ చేశాను, దులిపేసుకున్నాను అండ్ నా రూమ్లోకి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. సింపుల్ స్కిన్ కేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఊరు వెళ్ళడం నో ఫంక్షన్ డైరెక్ట్గా అటెండ్ అవ్వను కాబట్టి ఫస్ట్ ఊరెళ్ళి సింపుల్ హెయిర్ కేర్ అండ్ ఫేస్ కేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను వాడుతుంది విష్ కేర్ హెయిర్ సీరం. ఇట్ ఈస్ ఆఫ్ మై బ్రదర్స్, నాట్ మైన్. బట్ హెయిర్ సీరం ఎప్పుడు వాడాలంటే హెయిర్ 50% డ్రై అండ్ 50% వెట్గా ఉన్నప్పుడు హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి. అండ్ దిస్ హెయిర్ సీరమ్ని మనం ఎప్పుడు స్కాల్ప్కి డైరెక్ట్గా అప్లై చేయకూడదు, ఎందుకంటే దానివల్ల హెయిర్ లాస్ చాలా ఉంటుంది, మంచిది కాదు, బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ కెమికల్స్ కాబట్టి. సో లైట్గా రాసి టాప్ ఆఫ్ ద హెయిర్కి అప్లై చేస్తే చాలు. సో టాప్ ఆఫ్ ద హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని డ్రై అయ్యాక కోమ్తో మంచిగా రుద్దుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నౌ ఇట్స్ మాయిశ్చరైజర్ అండ్ నేను వాడేది ఇట్ ఈస్ ఆఫ్ డవ్. నేనైతే ప్రొడక్ట్స్ మార్చను, అంటే కొత్త ప్రొడక్ట్స్కి షిఫ్ట్ అవ్వను, ఎందుకంటే ఫేస్కి పడకపోతే మళ్ళీ చాలా కష్టం అని నేను ప్రొడక్ట్స్ మార్చను. అండ్ నేను వాడేది అయితే డవ్. అది నాకు తెలిసి ఇప్పుడు ఆఫ్లైన్లో చాలా అంటే నాకు ఎక్కడ ఆఫ్లైన్లో దొరకలే. మా అన్నయ్య ఆన్లైన్లో నాకు ఆర్డర్ పెట్టాడనమాట. సో అది మంచిగా ఫేస్కి జెంటల్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఏదైనా అంటే మీరు ఫేస్ కేర్కి అప్లై చేసిన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి 2 minutes గ్యాప్ అన్న ఉండాలి. సో దట్ నువ్వు రాసుకున్న క్రీమ్ ఆర్ లోషన్ ఆర్ లిక్విడ్ లోషన్ ఎలాంటిదైనా నీ స్కిన్లోకి ఈజీగా పెనిట్రేట్ అవుతుంది అనమాట. సో దట్ దానికి కొంచెం టైం ఇవ్వాలి సెటిల్ అవ్వడానికి. సో నా ఒక 2 minutes అయిపోయింది అండ్ కొంచెం
నెక్స్ట్ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ ఎప్పుడు మీ అంటే నేను వాడుతుంది ఆండ్రాయిడ్ క్లినిక్. ఇట్ ఈస్ ఆఫ్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ తెలియదు కానీ నాకైతే మంచిగా సూట్ అయింది, ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది బాడీకి. దట్ అండ్ ద యూజ్ ఆఫ్ దిస్ సన్ స్క్రీన్ నాకు మంచిగా బాడీలో, సారీ నాట్ బాడీ, అంటే సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు వాడుకోవచ్చు, అది బాడీకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేను వాడుతున్న ఈ సన్ స్క్రీన్ అందరూ పెద్ద 3 టిప్స్ ఆఫ్ ఫింగర్స్ పెట్టుకోమంటారు కానీ నేను అసలు అయితే అంత పెట్టను, నాకు ఎంత సరిపోతుంది. ఎందుకంటే నా ఫేస్కి అప్లై అయితే చాలు, మరీ ఎక్కువ రాసాను. ఎందుకంటే చాలామందికి సన్ స్క్రీన్ అంటే నాది ఈజ్ ఆఫ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకు చాలాసార్లు సన్ స్క్రీన్ రాసిన మొహం జిడ్డుగా అయిపోతుంది. నేను అయినా రాసేస్తాను, ఎందుకంటే మనం పక్కోడికి మంచిగా కనబడడానికి కాదు కానీ నా ఫేస్ని యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే నేను సన్ స్క్రీన్ వాడతాను. ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, అంటే జిడ్డుగా వచ్చినా లేదంటే బాగా ప్యాచెస్ లాగా అయిపోయినా అవేం పట్టించుకోను నేను. అండ్ సన్ స్క్రీన్ స్టిక్స్ వాడతారు, బట్ నా రికమెండేషన్ ఏంటంటే, అది నేను వాడాను సన్ స్క్రీన్ స్టిక్ వాడాను, కానీ అంటే నాది చబ్బీ ఫేస్ వల్ల నాకు ఎక్కువ సన్ స్క్రీన్ పట్టేసింది. అండ్ ఆ స్టిక్ ఏంటంటే తొందరగా అయిపోయేది అనమాట. నేను మొత్తం ఫేస్ అంతటికి పెనిట్రేట్ అవ్వాలి కాబట్టి మొత్తం స్టిక్తో రాసేసరికి ఎక్కువ ఐ మీన్ తొందరగా అయిపోయింది. సో దట్ నాకు క్రీమ్ అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట ఫేస్కి, స్టిక్కి అలాగా బ్లెండ్ అవ్వదు. సో దట్ మంచిగా ఇది కూడా సన్ స్క్రీన్ రాసుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే అది మంచిగా బాడీలోకి పెనిట్రేట్ అవుతుంది. అండ్ మెయిన్లీ సన్ స్క్రీన్ని ఎంచుకోవడం కూడా మనకు తెలియాలి. అంటే మన స్కిన్ టైప్ బట్టి మనం సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. అంటే కాంబినేషన్ స్కిన్ కొంతమంది ఉంటారు, ఆయిల్ స్కిన్ కొంతమంది ఉంటారు, డ్రై స్కిన్ కొంతమంది ఉంటారు. సో మనకి తగ్గట్టు స్కిన్ టైప్కి మనం సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి బయట. సో దట్ చాలామంది దానికి రివ్యూస్ కూడా ఇస్తారు. ఒకసారి రివ్యూస్ చూసి అన్నీ చూసుకొని మీరు సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సన్ స్క్రీన్ వచ్చేసరికి మీ అంటే మీరు అంటే మెయిన్లీ బయట తిరిగిన వాళ్ళకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, కర్రీగా అవ్వడానికి తెల్లగా అవ్వడానికి అయితే కాదు. అండ్ నెక్స్ట్ లిప్ బామ్. నాకు తెలిసి లిప్ బామ్ ఇట్ ఈస్ ఆఫ్ లిప్ లైట్, అండ్ ఇది కూడా మా అన్ని దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అండ్ మంచిగా ఇది కూడా అంటే లిప్స్ మాయిశ్చరైజ్ అవ్వడానికి అనమాట. అంటే నేను అంటే కొంచెం డైరెక్ట్గా లిప్స్టిక్ రాసేస్తే అది కొంచెం డ్రై అయిపోద్ది. సో దట్ లిప్ బామ్ రాసి లిప్స్టిక్ రాస్తే కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉండడం వల్ల ఈజీగా రెస్ట్ ఆఫ్ ద లిప్ పార్ట్ కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది అనమాట. సో నేను వాడుతున్న లిప్స్టిక్ ఈజ్ ఆఫ్ లాక్మే కంపెనీ అనమాట. అండ్ కొంచెం ఎక్సెస్ కూడా నేను రాస్తాను కింద, లోవర్ లిప్ కింద కూడా రాస్తాను. సో దట్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దీనికి పెనిట్రేట్ కావడానికి ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక నేను ఇదే ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్, లిప్స్టిక్ అండ్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అంటే అసలు అమ్మాయిల మొహానికి అందం వచ్చేదే బొట్టు. అది పెట్టుకోకపోతే ఎలాగా. సో అది కనుక పెట్టుకోకపోతే మా మమ్మీ డాడీ వీళ్ళు ఏమంటారో తెలియదు కానీ మా మావయ్య మా బుల్ మావయ్య అయితే ఇల్లు పీకి పంది రాస్తాడు బొట్టు లేకపోతే ఆడపిల్లలకి. సో దట్ అంటే నాకు కూడా బొట్టు ఇష్టమేలేండి. చాలామంది అడుగుతారు, నువ్వు క్రిస్టియన్ కదా బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు? అండ్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, అడగద్దు, మేము రోమన్ క్యాథలిక్, సో బొట్టు పెట్టుకుంటాం మేము. ఎందుకనంటే నాకు తెలియదు కానీ. నెక్స్ట్ జుట్టు ఎప్పుడు చేసుకున్నా ఆ కోంబ్ మినిమం అంత గ్యాప్ ఉండాలి, అంటే ఎక్కువ గ్యాప్ ఉన్న కోంబ్స్ వాడితే సో దట్ యూ విల్ హ్యావ్ అంటే చిక్కులు ఉంటాయి కదా, అది ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. మెయిన్లీ కర్లీ హెయిర్ వరకు చాలా మంచిది. లేదనంటే మీరు డీటాంగిల్డ్ కూడా తీసుకోవచ్చు, హెయిర్ కామ్ ఆన్లైన్లో దొరుకుతాయి. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ మై ప్రోటీన్ టైం. టిఫిన్ తినేసి చాలా టైం అయింది. సో డైలీ ఒక 2 eggs తింటా, బట్ ఆ రోజు టైం లేక ఓన్లీ 1 egg ఐ హ్యాడ్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మై రూమ్. టైం అయిపోయింది, మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని అండ్ వీఆర్ చెకింగ్. అండ్ మా డాడీ కార్ తీసుకొచ్చారు. అండ్ షీ ఈజ్ మై క్యూటెస్ట్ అమ్మమ్మ. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో కమింగ్. ఇంత క్యూట్గా హాయ్ చెప్తుంది చూడండి, మీరు కూడా హాయ్ చెప్పండి గైస్. సో నెక్స్ట్ ఈజ్ ఆఫ్ మై మామ్. నాకు మామే కానీ షీ లుక్స్ లైక్ మై సిస్టర్. ఓకే, సో ఎక్కడికైనా ఇండియన్ మామ్స్ ఆ కవర్స్ అయితే ఆ బ్యాగ్స్ అయితే వదలరు కదా. అండ్ ఆ పిల్లో నాకే కార్లో పడుకోవడానికి.
అది ఎందుకో కూడా మీకు చెప్తాను. సో మొత్తం లగేజ్ అన్నీ పెట్టేసి మళ్ళీ మా మమ్మీ పొగరు ఏంటంటే నా బ్యాగ్ మళ్ళీ నేనే పట్టుకోవాలి, మా అమ్మ పట్టదు. కొంచెం మా మమ్మీ షీఈ్ మై సిస్టర్ కదా, మా సిస్టర్కి కొంచెం థిక్ ఎక్కువ. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ద ట్రిప్ అండ్ మంచిగా వెళ్ళి సీట్లో కూర్చుని పడమే, ఇంకా అంతా అయిపోయింది. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే సమ్మర్లో మీకు సజెస్ట్ చేస్తుంది స్టే హైడ్రేట్. వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ హ్యాండిల్ చేసుకోండి, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. అందులో నేను వెళ్తుంది ఈజ్ ఆఫ్ నర్సీపట్నం, అక్కడ మామూలుగా ఉంటుంది అంట. సో దట్ మా డాడ్ ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ మంచిగా మా డాడీ డ్రైవింగ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఊరు వెళ్ళిపోయాం. ఇట్ ఈస్ ఆఫ్ నియర్లీ ఆ ఊరు వెళ్ళడానికి ఒక 2 hours 1 hour 45 minutes అలా టైం పడుతుంది అనమాట. దగ్గరే, మరి అంత దూరమేం కాదు. సో మా అమ్మ చూడండి ఇప్పుడు, అంటే నేను పడుకుని పోతాను అని ఇంకా మా అమ్మమ్మ రెడీగా పెట్టేస్తుంది పిల్లో పొజిషన్లో. సో అందరికి మళ్ళీ హాయ్. సో ఈ మ్యాక్స్ జుడియో మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ ఉంటుందిలేండి. ఇట్ ఈస్ ఆఫ్ విఎంఆర్ మాల్, జుడియో, స్టైల్ యూనియన్ అండ్ మ్యాక్స్. అది కొత్తగా పెట్టారంటే పెట్టి ఒక 1 year అయింది, విచ్ హ్యాడ్ బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ అప్పుడే నాది అయిపోయింది, ఇంకా నా బండి దిగిపోయింది. కార్ ఎక్కానంటే నాకు మోస్ట్లీ కార్ పడదు. ఇట్ ఈస్ ఆఫ్ కడుపులో తిప్పేయడం, తలనొప్పి వచ్చేయడం, ఎందుకంటే కార్లో యూజ్ చేసిన ఫ్రేగ్రెన్సెస్ నాకు అస్సలు పడవు. సో దట్ డిమ్ అయిపోయాను నేను అప్పుడే. చూడండి నా కళ్ళు కూడా అప్పుడే చాలా తిరిగేస్తున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది, అప్పుడే నా కడుపు తిప్పేస్తుంది, అంతా పిచ్చి అంతా అయిపోయాను. అండ్ మా అమ్మమ్మ అంటే మ్యాక్సిమం రోమన్ క్యాథలిక్స్కి అయితే తెలుస్తుంది, మా అమ్మమ్మ కార్లో ఉన్నప్పుడు కూడా ప్రేయర్, షీల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రేయర్, జపమాలు చెప్పుకుంటే నేను అప్పుడే పడుకుని పోయాను. ఇంకా అసలు నేను కార్ ఎక్కిన ఒక 1/2 hourకే పడుకుని పోయాను, ఇంకా నా వల్ల అంతసేపు కాలేదు. అండ్ ఐమ్ ఎంజాయింగ్ ద మ్యూజిక్, మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటున్నాను. మా అమ్మమ్మ మంచిగా ప్రేయర్ ఎంజాయ్ చేసుకుంటుంది. అండ్ మై మామ్ అండ్ మై డాడ్ ఈస్ హ్యావింగ్ సమ్ క్యూట్ చిట్ చాట్. అండ్ ఐ లవ్ దట్ బ్యూటిఫుల్ గ్రీనరీ. మంచి చల్లగా, అంటే గ్రీనరీ ఉన్న దగ్గరే చల్లగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆఫ్ అవంతి కాలేజ్, అది మాక్వర్పాలెం దగ్గర ఉంటుంది అవంతి కాలేజ్. నడిపిస్తుంది మా మమ్మీయే. అండ్ వాళ్ళు ఎందుకు దిగారు అని అంటే, మా ఊళ్ళో యాక్చువల్లీ చాలా పెద్ద మామిడికాయ చెట్టు ఉంటుంది, అది కొన్ని రీజన్స్ వల్ల తీసేయడం జరిగింది. సో దట్ మా మమ్మీ డాడీ వెళ్ళి ఒక మంచి మామిడికాయ మొక్క తీసుకుందామని వెళ్ళారు, బట్ రీజన్స్ ఏంటో తెలియదు కానీ తీసుకోలే. అండ్ మా ఊరు ఎంట్రన్స్ ఇది అంబేద్కర్ జై భీమ్. ఇది మా ఊరి, అంటే మా ఊరి ఇన్ ద సెన్స్. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్సిఎం చర్చ్, అదే మా నర్సీపట్నంలోని ఆర్సిఎం చర్చ్. అండ్ ఇట్ ఈజ్ ఆఫ్ కొత్త, దీన్ని ఏమంటారు, గ్రోటో, అంటే ఇది కూడా చర్చికి సంబంధించిందే, కొత్తది. ఇదే మా ఊరి స్టార్టింగ్, వీధి స్టార్టింగ్. అండ్ ఇక్కడ నుంచి ద వాయిస్ ఓవర్ ఈస్ గివెన్ బై మై సిస్టర్. హే గాయ్స్, నా అల్లని మీరు భరిస్తారు లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళైతే బాగా భరిస్తారు. అందుకే నా కోసం నా అల్లని భరించడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. నా కోసం వచ్చిన వాళ్ళని నేను రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మా నాన్నని రిసీవ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ గ్యాప్లో మా అక్క దిగుతుంది. అండ్ ఐ గేవ్ ఎ వార్మ్ హగ్ టు హర్ అండ్ ఐమ్ సర్చింగ్ ఏమైనా తెచ్చిందనా నా కోసం. ఈ గ్యాప్లో మా అత్త లగేజ్తో చాలా బిజీగా ఉంది. ఇంటెంట్లో వచ్చారు కాబట్టి కాసేపు చిల్ అవుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.